స్వర్గంలో ఏముంటో తెలుసుకోవచ్చా? స్వర్గంలో ఏముంటో తెలుసుకోవచ్చా? పరలోకంలో పరలోకం. పరలోకంలో ఏముంటుందో తెలుసుకోవచ్చు అంటే వాడు పోయిన తర్వాత మనకి తెలిసేది అవన్నీ కూడా. అయితే కొంత ఉంటుంది ప్రకటన గ్రంథంలో అట్లా కొంతమంది చెప్పేది విన్నా నేను, చాలా గలీజ్గా అనిపించింది. అట్లనే ఉంటుందా? చెప్పండి ఏంటిది, చెప్పండి మరి. మీరు చెబితే కదా అది నిజమా కాదా, గలీజా లేకపోతే ఇంకోటి పోనీ అది ఎక్కడ ఉంటే తీసుకొచ్చి బైబుల్ కాబట్టి ఇస్తున్నారు, అది కూడా చెబుతారు. వస్త్రాలు లేని అమ్మాయిలు ఉంటారట, నిజమేనా? అది నేను అంటుంది, మీరు హిందూ మతాల్లో ఉన్నది తీసుకొచ్చి బైబిల్ పులుగుతున్నారు, హిందూ మతంలో ఉన్నది తీసుకొచ్చి బైబిల్ పులుగుతున్నారు, అది కరెక్ట్ కాదా అన్నాను. స్వర్గంలో మీరు స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత అందమైనటువంటి ఆడపిల్లలు వచ్చి, బాగా లావు లావు వక్షేజాలు ఉన్నటువంటి స్త్రీలు వచ్చి వాళ్ళతో మీరు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి హిందూ గ్రంథాల్లో రాసింది, అది బైబిల్లో రాసలేదు. బైబిల్ లేదు. అందుకే నేను అంటాను మీరు కరెక్ట్ గా తెలుసుకోవాలా. దాంట్లో ఉన్నది తెచ్చి దీనికి మూడేస్తున్నారు. బైబిల్లో దేవుడు చెప్పిన మాట స్పష్టంగా ఎక్కడ కూడా ఒకటండి, భూత పుస్తకం అని ఈరోజు మతోన్మాదులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎవరైనా కానీ ఆ మాట అనేవాళ్ళు ఒకసారి ఆలోచించాలి. భూత బొమ్మలు చర్చి మీద ఉంటున్నాయా, లేకపోతే ఆ మాట అనే వాళ్ళ యొక్క దేవాలయాల మీద ఉంటున్నాయా? ఎందుకంటే భూత బొమ్మలు దేవాలయాల మీద చెప్పండి, ఎందుకు ఉన్నాయి? మీ దేవాలయాల మీద భూత బొమ్మలు ఎందుకు ఉన్నాయి? అవి కూడా ఎంత భయంకరంగా ఉన్నాయి. ఒక జంతువులతోటి స్త్రీలు సెక్స్ చేస్తున్నట్టు, ఒక స్త్రీతో 10 మంది సెక్స్ చేస్తున్నట్టు, అసలు ఆ రోజులు ఎలా ఆమోదయోగ్యం అయినాయి? మరి అటువంటి మీ గ్రంథాల్లో ఏమైనా ఉన్నాయా? అటువంటి ఉండి చెక్కి పెట్టుకున్నారా మీరు? కొన్ని సంఘటనలు ఉన్నాయి, నేను చెప్తే అది మీరు చదివితే చాలా భయంకరంగా ఉంటుంది, మీరు కూడా చదవలేరు. చెప్పండి, ఒకటి చెప్పండి. చెప్తాను నేను. ఆ శిల్పాన్ని చక్కగా చెక్కి పెట్టుకున్నారండి. చెప్పండి. పార్వతి శివుడు వాళ్ళు రతి కార్యంలో ఉన్నప్పుడు అగ్ని చిలక రూపంలోకి గదిలోకి వెళ్తాడు. అయితే ఆ గదిలోకి వెళ్ళినప్పుడు వెంటనే వాళ్ళు పైకి లెగుస్తాడు, శివుడు లెగుస్తాడు, పార్వతీదేవి నగ్నంగా ఉంటుంది, గబోబా బట్టలు సర్దుకుని లోపలికి వెళ్ళింది. అప్పుడు ఈ శివుడు ఏమంటాడంటే, నేను పార్వతీదేవితో రతి క్రీడలో ఉండగా నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు, నేను సగం వీర్యాన్ని ఆమె యోనిలో వదిలాను, ఇంకా సగం ఉంది, అది నువ్వు తాగాలి, అది వేస్ట్గా పోవటం లేదని చెప్పేసి అగ్నికి వీర్యాన్ని తాగుతాడు. ఈ ఘట్టాన్ని ఈ శిల్పాన్ని ఛత్తీస్గఢ్లో ఒక శివుడి టెంపుల్ మీద చెక్కి పెట్టుకున్నారు, చాప్రానో ఏదో ఉంది. అది ఇప్పుడు మీరు నెట్లో కొడితే వచ్చింది. అది చాలా భయంకరంగా చిలక రూపంలో ఉన్నటువంటి అగ్ని శివుడి యొక్క పురుషాంగాన్ని నోట్లో పెట్టుకుని వీర్యం తాగుతున్నటువంటి చెక్కి పెట్టుకున్నాం. ఇంకా రకరకాల భంగిమల్లో భూతు బొమ్మలన్నీ కూడా మీరు పెట్టుకొని ఎందుకు వచ్చినాయి ఆడ, ఎందుకు ఉన్నాయి, ఇలా ఎందుకుంది, ఈ గ్రంథాలు ఇలా ఎందుకుందని మీ గురించి మీరు ఆలోచించకుండా బైబిల్లో బూతులు ఉన్నాయి అని చెప్పి బైబిల్లో ఆ రకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే అది ఎంతవరకు కరెక్ట్, అది ఎంతవరకు న్యాయం అనేది ఒకసారి ఆలోచించుకోమని అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. అందరికి కాదు, అందరు ఐందవ సహోదరులు కాదు, ఐందవ సహోదరులు చాలా మంచోళ్ళు, ఐందవ సహోదరులు చాలా మంచోళ్ళు, వాళ్ళల్లో కొంత పర్సెంట్ మాత్రమే ఉన్నారు ఇలాగా మత విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు. ఐందవ సహోదరులు అందరూ కనుక అలాంటి వాళ్ళకి అయితే ఈ దేశం ఇలా ఉండేది కాదు. చాలా మంచి సహోదరులు ఉన్నారు, క్రైస్తవులు అంటే గౌరవించేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ప్రేమగా చూసేవాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ వాళ్ళందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఉన్నారు. అటువంటి సహోదరుల వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రత్యేకంగా మత విద్వేషాలు రెచ్చగొడుతూ మత దీనికి సంబంధించినటువంటి వాళ్ళ స్వార్థం కోసం రైట్ ఓకే